ఐబొమ్మ రవి అరెస్టుపై చర్చ జరుగుతోంది. రవి అరెస్టుకు కారణం తన భార్య అని కొంతమంది, లేదు ఐబొమ్మ రవి చేసినటువంటి తప్పిదాలే అతని అరెస్టుకు కారణం అంటూ మరికొందరు, ఇవన్నీ కాదు ఐబొమ్మ రవి స్నేహితుడే రవిని పట్టించాడు పోలీసులకు సమాచారం ఇచ్చంటూ ఇంకొంతమంది వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు ఐబొమ్మ రవి అరెస్టు వెనక ఎవరున్నారు, ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఐబొమ్మ రవి అరెస్టు మీద సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. రవి అరెస్టు వెనక తన భార్య ఉందని కొందరు, తన స్నేహితుడు ఉన్నాడని మరికొందరు, అసలు రవి చేసినటువంటి తప్పిదాలే ఇప్పుడు రవి అరెస్టుకు కారణం అంటూ ఇంకొందరు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. అసలు ఐబొమ్మ రవి అరెస్టు వెనక ఎవరున్నారు అంటే ఏం చెప్తారు సార్? ప్రస్తుతం అతను పోలీస్ కస్టడీలో ఉన్నారు. పోలీస్ కస్టడీలో విచారణ చేస్తున్నారు. విచారణ చేస్తూ ఇంకా ఎవరెవరు ఉన్నారు, దీని వెనక ఎంతమంది ఉన్నారు, ఇది ఎక్కడెక్కడ చేస్తున్నారు, డొమైన్ ఎక్కడ తీసుకున్నారు, ఆ డొమైన్ నుంచి ఎలా ఏ టెక్నాలజీ తోటి ఈ మొత్తం ఫిలిమ్స్ని దాదాపు 25,000 ఫిల్మ్స్ ఉన్నాయంట దాంట్లో. సో ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు ఏంటి అనేది విచారణ చేస్తున్నటువంటి క్రమంలో అతను విచారణకి సహకరించట్లేదని చెప్పి, అలాగే విదేశాల్లో ఈ మొత్తం సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆయన చెప్పట్లేదని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. మొత్తం మీద కస్టడీలో ఉన్నారు. పోలీస్ కస్టడీలో విచారణ కొనసాగుతుంది. ఈ సమయంలో బయటకు వచ్చినటువంటి అంశం ఏంటంటే, అసలు ఐబొమ్మ రవి ఎలా దొరికాడు పోలీసులకి? పోలీసులు ఏం చెప్తున్నారు, మేమే పట్టుకున్నాం అని చెప్తున్నారు. కానీ ఇంకోటి ఏంటి, వాళ్ళ సతీమణి ఇన్ఫర్మేషన్ ఇస్తే పట్టుకున్నారని. ఇవన్నీ ఎలా జరిగిందని ఇప్పుడు తాజాగా ఏంది, వాళ్ళ స్నేహితుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులకి అని. బహుశా నేను అనుకోవటం ఇదే అయి ఉండొచ్చు. ఎందుకంటే జనరల్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందంటే, సపోజ్ ఒక దొంగ దొరికాడు అనుకో, ఒక దొంగ పట్టుకోవాలి, ఒక దొంగను పట్టుకోవాలి. ఒక దొంగను పట్టుకోవాలని అంటే ఆ దొంగ ఇన్ఫర్మేషన్ కావాలి పోలీసులకి. ఎలా రాబడతారు ఇన్ఫర్మేషను? అతనికి తండ్రి ఎవరు, వాళ్ళు ఎక్కడుంటారు, అలాగే వాళ్ళ అన్నదమ్ములు ఎవరు, అక్కచెల్లెలు ఎవరు, వాళ్ళ స్నేహితులు ఎవరు, అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి వాళ్ళతోటి సమాచారాన్ని రాబట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళతోటి వీళ్ళు ఉంటారు కాబట్టి, ఎవరో ఒకరిని కాంటాక్ట్ అవుతారు కాబట్టి, కాంటాక్ట్ అయినప్పుడు మీరు చెప్పాలి, చెప్పకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెడతాం, లేదంటే స్టేషన్లో పెడతాం అని బెదిరిస్తారు వీళ్ళు. ఆటోమేటిక్గా ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇదంతా ఎందుకు తలనొప్పి అని చెప్పి చెప్తారు. బహుశా వాళ్ళ స్నేహితుడు కూకట్పల్లిలో ఉంటాడంట. అతను ఆ స్నేహితుడు ఎవరో కానీ కూకట్పల్లిలో ఉంటాడంట. కూకట్పల్లిలో ఇతను ఎప్పుడైనా విదేశాల నుంచి, ఇతను ఉండేది వేరే దేశంలో, అక్కడి నుంచి వచ్చినప్పుడు కూకట్పల్లిలో తన సొంత హౌస్లో ఉంటాడంట. వచ్చినప్పుడు ఈ ఫ్రెండ్ తోటే కలిసి ఉంటాడంట అతను. ముందు పార్టీ చేసుకోవడం జనరల్గా జరుగుతాయి కదా. ఈయన హైదరాబాద్ రాగానే నేను హైదరాబాద్ వచ్చాను పార్టీ చేసుకుందారా అని చెప్పి మెసేజ్ పెట్టాడు. కరెక్ట్గా ఆ మెసేజే పట్టించింది ఇతన్ని, రవిని అని అంటారు. ఎందుకు పట్టించింది అంటే, పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్ నెంబరు, వాళ్ళ పేరెంట్స్ నెంబర్ అన్నీ వాళ్ళు మొత్తం ట్రాక్ చేస్తారు. అవును, ఇతనికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు ఇతను వచ్చినప్పుడు ఎక్కడుంటాడు ఏంటి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో కాబట్టి ఖచ్చితంగా ఫోన్ అనేది ట్యాప్ చేసి ఉంటారు. ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ బంధువులది కానీ వాళ్ళ అన్ని ఫోన్ ట్యాపింగ్లో పెట్టుకుంటారు. ఎప్పుడైతే మెసేజ్ వెళ్ళిందో మెసేజ్ ఇమీడియట్గా టేకప్ చేసి పోలీసులు ఖచ్చితంగా రవిని క్యాచ్ చేసి ఉండొచ్చు, పాసిబిలిటీ. అంటే గతంలో ఇమంది రవి ఒక డొమైన్ కొనుగోలు చేశారని, ఆ డొమైన్ కొనుగోలు చేసినప్పుడు తన మొబైల్ నెంబర్ని ఇచ్చారని, ఆ మొబైల్ నెంబర్ని ట్రాక్ చేయగా అతను తన స్నేహితుడితో రెగ్యులర్గా చాట్ చేస్తున్నాడని ఆ నెంబర్ ద్వారా తన స్నేహితుడి నెంబర్ని ట్రాప్ చేసి, ఆ తర్వాత తనని బెదిరించి ఇప్పుడు పోలీసులు తన దగ్గర నుంచి సమాచారం తెలుసుకున్నట్లుగా కొన్ని వార్తలు. ఏదైనా సరే టెక్నాలజీ పెరిగినప్పుడు పోలీసులు ఇలానే ఉంటారు. డొమైన్లో ఒక నెంబర్ ఇవ్వాలి కదా ఖచ్చితంగా. ఆ డొమైన్ నెంబర్ ఎవరిది, ఆ నెంబర్కి ఎవరెవరు కనెక్ట్ అయి ఉన్నారు, ఇవన్నీ వస్తాయి డెఫినెట్గా. ఇప్పుడు వాళ్ళ టెక్నాలజీలో పోలీసులు అత్యంత అద్భుతంగా ఉపయోగిస్తున్నారు ఇన్వెస్టిగేషన్లో. ఇప్పుడు మనం ఎక్కడ దగ్గర ఎందుకు, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అనే టీంని ఏ విధంగా సిబిఐ ఆఫీసర్స్ వాళ్ళు అనుమానిస్తూ షార్ట్ షీట్ వేశారు, గూగుల్ టేక్అవుట్. మరి గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆ రోజు వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగిన రోజు చుట్టుపక్కల సిగ్నల్స్ లేదంటే ఆ ప్రాంతం నుంచి ఫోన్లు ఎక్కడికి వెళ్ళాయి, ఇతర ప్రాంతాల నుంచి ఎవరెవరికి ఫోన్లు వచ్చాయి అనేది ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన తర్వాతనే కదా షార్ట్ షీట్ వేసింది.
సో కాబట్టి టెక్నాలజీ విషయంలో ఇప్పుడు మన లిక్కర్ స్కామ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. లిక్కర్ స్కామ్లో ఎక్కడెక్కడ డబ్బులు ఎంత పంపించారు అనేది ఓన్లీ టెక్నాలజీ ద్వారానే కదా తెలుసుకుంది, వాళ్ళ ఫోన్ నెంబర్ల ద్వారానే తెలుసుకుంది. జత్వానీ కేసు ఉంది, అది అంతే కదా. సో ఇవన్నీ కూడా మొత్తం టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇవాళ మావోయిస్టులు కూడా తగ్గిపోవడానికి కారణం ఏంటంటే, పోలీసులకు పట్టుబట్టడానికి కారణం ఏంటంటే టెక్నాలజీ పెరగటం. అడవుల్లో కూడా ఉండలేని పరిస్థితుల్లో వచ్చారు కదా, వాళ్ళు ఫోన్లు వాడతారు కాబట్టి ఎప్పుడు ఫోన్లు వాడినా వాళ్ళు దొరికిపోతారు. సో టెక్నాలజీ ఇవాళ మనమైనా సరే మనం మొత్తం ఇంకొకరి నిఘాలో ఉన్నాం. మనమేం స్వేచ్ఛగా లేము, ఎవ్వరూ స్వేచ్ఛగా లేరండి. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది లేదు. ఈరోజు ఉదయం ఒక వార్త చూశాను, అసలు తెలంగాణ మంత్రులకు సంబంధించినటువంటి ఆ వాట్సాప్ చాటే హ్యాక్ అయిందని, దాంతోపాటుగా కొంతమంది ప్రజలకు సంబంధించినటువంటి వాట్సాప్ హ్యాక్ కూడా వాట్సాప్ చాట్ కూడా హ్యాక్ అయినట్లుగా కొన్ని వార్తలు వచ్చినాయి. మరి ఆ వార్తల్లో వాస్తవం ఉందో లేదో తెలియదు. ఎందుకు వాస్తవం ఎందుకు లేదు? ఇప్పుడు ఇవాళ మొత్తం నిన్న సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చెప్తుంది ఏంది, మీకు ఏదైనా లింక్ పంపిస్తే మీరు ఆ లింక్ ని క్లిక్ చేయమాకండి అని చెప్తుంది. క్లిక్ చేస్తే ఏమవుతుంది, మీ అమౌంట్ మొత్తం పోతుంది, మీ మొబైల్లో ఉండేది మీ బ్యాంక్ అకౌంట్ లో ఉండే అమౌంట్ మొత్తం పోతుంది వాళ్ళకి. జస్ట్ ఓన్లీ క్లిక్ చేస్తేనే. మనకేదో దానిపై రాసి ఉంటుంది, ఓకే, మనం జనరల్గా మనం పోస్ట్ చేస్తుంటాం ఏదో ఒక లింకులు, ఆ లింకును జనరల్గా మనం క్లిక్ చేస్తారనుకోండి అయిపోతాయి డబ్బులు. అంత టెక్నాలజీ ఉంది ఇవాళ. సో ఆ టెక్నాలజీని మనం ఊహించలేం, ఎటువైపు నుంచి ఏ విధంగా టెక్నాలజీ మనకు మోసం చేస్తుంది అనేది. ఇప్పుడు ఐబొమ్మ రవి అతను ఏమన్నాడు, ఇది పైరసీ బయట రాగానే మీరు ఏం చేస్తారో చేసుకుని పీక్కోండి అన్నాడు. నన్ను పట్టుకోలేరు మీరు ఒకవేళ పట్టుకున్నా కానీ మీ జాతకాలు మొత్తం నేను ఇప్పేస్తాను అన్నాడు. మీ జాతకాలు మొత్తం నా చేతిలో ఉండి నాకు తెలుసు మీరు ఎవరెవరు ఏంటి, ఎవరెవరితో కాంటాక్ట్లు ఉన్నారు, ఎవరెవరితో ఇల్లీగల్ కాంటాక్ట్స్లో ఉన్నారు అన్నీ నాకు తెలుసు, నేను మొత్తం బయట పెడతాను, మిమ్మల్ని కంపు చేస్తాను, రచ్చ చేస్తానని చెప్పాడు ఆయన. దాని వాళ్ళ వెబ్సైట్లోనే పెట్టారు కదా అది లెటరు. తర్వాత లెటర్ తీసేస్తారు కదా, మరి ఏ ధైర్యంతో పెట్టాడు అని అంటే 50 లక్షల మందికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉందంట. సో ఆ ధైర్యంతో అందరూ ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి అని అతను తెలుసు. సో ఈ కేసులో కూడా టెక్నాలజీని ఉపయోగించి డెఫినెట్గా పోలీసులు ఆ డొమైన్కి ఇచ్చిన నెంబరు, ఆ నెంబర్ తోటి కాంటాక్ట్ అయిన వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళందరినీ బస్సు ట్రేస్ అవుట్ చేసి ఉండొచ్చు. ఓకే, బట్ వాళ్ళ భార్య కోర్టుకి విడాకుల కోసం వచ్చారు, వాళ్ళ భార్య ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనేది కూడా మనం కొట్టేళ్ళాం. ఎందుకంటే విడాకులు తీసుకుంటున్నప్పుడు జనరల్గా ఏంటంటే మనస్తత్వం, సరే మనకు పట్టలేదు విడిపోదాం అనుకోను, నాశనాన్ని కోరుకుంటారు జనరల్గా. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు రవికుమార్ ఎపిసోడ్ ఒక టర్న్ తిరిగింది. ఎలా టర్న్ తిరిగింది తెలుసు, వాళ్ళ నాన్న కొద్దిసేపటి కింద మాట్లాడి అసలు రవి ఎందుకు నేరం చేశాడు మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు అతనున్న ఎవరో ప్రొడ్యూసరు సి కళ్యాణ్ ఏమన్నాడు, రవిని ఎన్కౌంటర్ చేయాలన్నాడు. అవునా, ఎన్కౌంటర్ చేయాలన్నప్పుడు వాళ్ళ ఫాదర్ మాట్లాడి నీ దాకా నొప్పి వస్తే అప్పుడు తెలిసింది అసలు ఎందుకు హ్యాక్ చేయాల్సి వచ్చింది అని చెప్తూ, మీరు 1000 కోట్ల సినిమా ఎందుకు నిర్మిస్తున్నారు, 1000 కోట్లు పెట్టి ఒక హీరోకి మీరు 100 కోట్లు ఎందుకు ఇస్తున్నారు రెమ్యునరేషన్? ఒక మామూలు కుటుంబం వెళ్తే 1000 రూపాయలు లేకుండా సినిమా చూసే పరిస్థితి లేదు, ఇదంతా పెద్ద మాఫియా, మీరు దొంగలు అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు. సినిమా వాళ్ళు పెద్ద దొంగలు, అసలు వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలనే యాంగిల్లో మాట్లాడారు ఆయన. అలాగే రవికి ఇప్పుడు మద్దతు వస్తుంది. అవును, ఇప్పుడు శివాజీ లాంటి వాళ్ళు మద్దతు పలుకుతున్నారు. ఆయనకు ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకోండి, నైపుణ్యాన్ని వాడుకోండి, ఎందుకు సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది, అలాంటి వాడుకోండి అతన్ని, అంతే తప్ప మీరు అతన్ని అంటే ఎథికల్ హ్యాకర్ గా అతన్ని తీసుకోండి, ప్రభుత్వంలో అయినా లేకపోతే పోలీస్ వ్యవస్థలో అయినా అతన్ని ఉపయోగించుకోండి అని చెప్తున్నారు. పైగా సినిమా ఇండస్ట్రీలో రెండో కోణం వచ్చేస్తుంది. ఇప్పటి వరకు పైరసీ కోణమే వినపడింది, ఇప్పుడు రెండో కోణానికి ఎక్కువ మద్దతు లభిస్తుంది నెట్జల్ నుంచి కూడా. అసలు వీళ్ళు చేసే పని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేసేటువంటి పనికి ఖచ్చితంగా సరైనటువంటి సమాధానం రవి చెబుతున్నాడు అని చెప్పి రవికి మద్దతు పలుకుతున్నారు. చాలా మంది నెట్జల్ మద్దతు పలుకుతున్నారు. హీరోలకి భారీగా రెమ్యునరేషన్లు ఇస్తున్నారు, హీరోయిన్లకి భారీగా రెమ్యునరేషన్లు ఇస్తున్నారు, మంచి లొకేషన్లు అంటున్నారు, అక్కడ పోయి ఎంజాయ్ చేస్తున్నారు, ఆ డబ్బులేమో మా దగ్గర నుంచి పిండుతున్నారు అని చెప్పి కొంతమంది నెట్జల్. అవును, ఇవాళ ఏంది మామూలు కుటుంబం ఒకటి సినిమాకు పోయి రావాలంటే కుటుంబ సమేతంగా కనీసం 10,000 కావాలి, అందరు కుటుంబ సమేతంగా పోవాలంటే. ఎందుకని అంటే టికెట్స్ కానీ అక్కడ పోయి పాప్కార్న్ అని తినుబండాలు కొనుక్కోవడం, లేదంటే రిఫ్రెష్ కోసం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక ఫ్యామిలీలో 4 వెళ్తే 4కి 4,000 5,000 అయిపోవాల్సింది. సో మరి అలాంటి కాస్ట్లీ చేసింది ఎవరు? సినిమా వాళ్ళే కదా. మరి సినిమా వాళ్ళు చేశారు కాబట్టి ఇది రెమెడీ కదా అనే యాంగిల్లో కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అలా అని చెప్పి మనం అది చేయటం కాదు, కానీ వీళ్ళు చేసిన తప్పే, అతను చేసిన తప్పే, ఇద్దరు చేసిన తప్పే.
కానీ ఇప్పుడు రవికి ఎక్కువ సపోర్ట్ లభిస్తుంది నెటిజన్ల నుంచి. నెట్జల్ నుంచి. ఇప్పుడు అల్టిమేట్గా వాళ్ళ నాన్న కూడా అది చెప్తున్నాడు, మావాడి తప్పేంది అన్నట్టుగా మాడుతున్నాడు. పైగా భార్యాభర్తలుగా విడిపోయాం మేము. విడిపోయిన తర్వాత అతను వాళ్ళ మదరు చిన్నది కాదు, మదరు చాలా క్రైమ్ను థింకింగ్ ఉన్నటువంటి ఆవిడ. అలాగే ఇతను కూడా ఆవిడ బాటలో నడిచాడు, నాకేం సంబంధం అని చెప్పి ఆయన అంటున్నాడు. అని అంటూ అతనితో నాకు సంబంధం లేదని అని అంటూనే ఆకలి బాధల నుంచి పైకి వచ్చినటువంటి వాడు రవి. ఆకలి బాధ ఏంటంటే తెలుసు, ఆకలి బాధ నుంచి కసిగా ఇవన్నీ చేశాడు, 100 కోట్ల రూపాయలు సంపాదించాడు అని చెప్పేసి అంటున్నారు. నాకైతే తెలియదు, నేను ₹1 నాకు పంపించడు, బట్ అతను ఆకలి బాధల నుంచి వచ్చినాడు కాబట్టి అతనికి అన్నీ తెలుసు అని చెప్పి ఒక రకంగా వాళ్ళ అబ్బాయిని అభినందిస్తూ సి కళ్యాణ్కి వాతలు పెట్టాడు. ఎన్కౌంటర్ చేస్తారా మీరు, నీ దాకా వస్తే తెలిసిద్ది అని చెప్పి. సో కాబట్టి రాను రవికుమార్కి మద్దతు ఎక్కువ అవుతుంది. సజ్జనార్ని వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు చాలా మంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఏమన్నాడు, తీన్మార్ మల్లన్న నీ చిట్టా అయిపోతాను అన్నాడు, నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు మాకు తెలుసు, నీ చిట్టా అయిపోతాను అన్నాడు. సో రవికుమార్కి పలుకుతున్నటువంటి మద్దతు ఏదైతే ఉందో ఇది సినిమా ఇండస్ట్రీ మీద ప్రజలకు ఎంత ఆగ్రహం ఉంది, ఎంత కోపం ఉంది, ఎంత వ్యతిరేకత ఉంది అనేది గమనించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.